ట్రిబ్యునల్లో పోరాడతాం. మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్రానికి కృష్ణా జలాల పరంగా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు మాజీ సీఎం జగన్ రెడ్డి వల్లే అన్యాయం జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మిగులు జలాలు కోరబోమంటూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా లేఖ రాసి రాయలసీమ కృష్ణా నీటి హక్కులకు నష్టం కలిగించారు గుర్తు చేశారు. జగన్ హయాంలో ట్రిబ్యునల్ విచారణాంశాల పరిధి పెంచకుండా గట్టిగా పోరాడలేకపోయారని, అందువల్ల తెలంగాణ మళ్ళీ అన్ని అంశాలు తిరగదోడేందుకు వీలు కలిగిందన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే డ్రగ్స్ కేసులో రావి సాయి మస్తాన్ అరెస్ట్, రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో పేరు తెరపైకి గుంటూరులో అదుపులోకి తీసుకున్న సెబ్ పోలీసులు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు. డ్రగ్స్ కేసులో గుంటూరు నగరానికి చెందిన రావి సాయి మస్తాన్రావును విజయవాడ సెబ్ పోలీసులు సోమవారం గుంటూరులో అరెస్ట్ చేశారు. ఇటీవల వార్తల్లో నిలిచిన నటుడు రాజ్ తరుణ్ లావణ్యాల మధ్య జరిగిన వివాదం సందర్భంగా సాయి మస్తాన్ రావు పేరు తెరపైకి వచ్చింది. తనపై లావణ్య పలు ఆరోపణలు చేశారు. సాయి డ్రగ్స్ సరఫరా చేస్తూ వినియోగిస్తున్నారు. 2 నెలల కిందట రైల్లో డ్రగ్స్ తెస్తూ పట్టుబడిన వ్యక్తి అరెస్ట్తో రావి సాయి వ్యవహారం బయటకు వచ్చింది. అప్పటి నుండి సాయి పరారీలో ఉన్నాడు. తీగలాగితే గుంటూరుకు చెందిన యనమల గోపీచంద్ ఢిల్లీ వెళ్లి 35 గ్రాముల MDMA డ్రగ్ కొనుగోలు చేశాడు. అక్కడ నుండి వస్తూ విజయవాడలో రైలు దిగి బయటకు వస్తుండగా ఏడాది జూన్ 3న సెబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని కోసం రైల్వే స్టేషన్ బయట కారులో ఎదురు చూస్తున్న గుంటూరుకు చెందిన ఎడ్ల కాంతికిరణ్, షేక్ కాజా మొహిద్దీన్, షేక్ నాగూర్ షరీఫ్లను కూడా అదుపులో తీసుకున్నారు. వీరిని సెబ్ పోలీసులు విచారిస్తే రావి సాయి మస్తాన్రావు ఇచ్చిన చిరునామాతో గోపీచంద్ ఢిల్లీ వెళ్లి డ్రగ్స్ తెచ్చినట్టు అంగీకరించారు. దీంతో విజయవాడ పోలీసులు A5గా సాయిని పేర్కొన్నారు. 2 నెలల నుంచి పరారీలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు దొరికాడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి ప్రైవేట్ మంత్రం మారని తంత్రం అంటూ